తర్వాత ఎవరైతే దీనిలో పార్టిసిపేట్ చేయలేకపోయారో ఇక ముందు కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయండి. ఇది ఒక ఎంకరేజ్మెంట్. అది ఐఐటి ఎగ్జామ్ అవ్వచ్చు, మ్యాథ్స్ ఒలింపియాడ్ అవ్వచ్చు, హ్యాండ్ రైటింగ్ టెస్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. తప్పనిసరిగా పార్టిసిపేట్ చేస్తే మనకి ఏమైతే వద్దో తెలుస్తుంది. దాంట్లో మనం ఏం డిజర్వ్ చేస్తే ఆ ప్రైజ్ వస్తుంది. ఇక్కడ కొంతమంది పిల్లలు 3-4 మెడల్స్ తెచ్చుకున్నారు. ఒకే పాప 4 మెడల్స్ వచ్చింది. ఒక పాపకి 3 వచ్చింది, ఒక పాపకి 2 వచ్చింది. వాళ్ళు టాలెంట్ ఉందా లేదా చెప్పండి. టాలెంట్ ఉందా లేదా? ఉంటేనే ఆ ప్రైజ్ వచ్చింది. అట్లాగే మీకు ఆ టాలెంట్ ఉంటుంది. పార్టిసిపేట్ చేస్తేనే మీ టాలెంట్ మీకు తెలుస్తుంది. టీచర్స్ ఎంకరేజ్ చేస్తున్నారు, మీరు పార్టిసిపేట్ చేయాలి, ప్రిపేర్ అవ్వాలి, బాగా మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి. అకాడమిక్తో పాటు ఇట్లాంటి వాటిలో పార్టిసిపేట్ చేయాలి. మరి ఈ ప్రైజ్ చూసినప్పుడు మీకు అనిపించిందా సరే నేను పార్టిసిపేట్ చేయలేదని? అనిపించిందా అనిపించలేదా? అందరికీ అనిపించి ఉంటుంది, చెప్పట్లేదు కానీ అనిపించి ఉంటుంది. బట్ టీచర్స్ నుంచి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కాంపిటీషన్స్లో పిల్లలు పార్టిసిపేట్ చేస్తేనే వాళ్ళ టాలెంట్ బయటకు వస్తుంది. వాళ్ళకి ఇంటర్నల్గా చాలా టాలెంట్స్ ఉంటాయి. అవి బయట రావాలంటే డిఫరెంట్ కాంపిటీషన్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసే దీన్ని మీరు ఎంకరేజ్ చేయాలి. అట్లాగే అవేర్నెస్ కూడా ఇవ్వాలి. లేకపోతే వాళ్ళు అలా ఉండిపోతారు. అట్లాగే 10th క్లాస్ స్టూడెంట్స్ ఈరోజు చాలా ఇన్స్పైర్ అయి ఉండాలి మీరు. 10th క్లాస్ ఎస్పెషల్లీ బాయ్స్ అండ్ గర్ల్స్. మీ నుంచి కూడా ఒకరు సస్య తెచ్చుకున్నట్టుంది. సస్య అండ్ తేజ గారెడ్డి. ఇద్దరు పిల్లలు మీ నుంచి కూడా ఈ కాంపిటీషన్లో ప్రైజెస్ తెచ్చుకుంటారు. మరి మీరు ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తుంటారు. మరి ఇలాంటి మూమెంట్స్ మీకు ఫైనల్ ఎగ్జామ్లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకుంటే నాకు తెలిసి సీఎం గారి చేతుల మీద ప్రతిభ అవార్డు తీసుకునే అవకాశం వస్తుంది. అది అలాంటి అవకాశం రావడం అనేది మెమరబుల్. అట్లాగే పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈరోజు నాకు ఎట్లయితే మీ అందరూ మంచి ప్రైజ్ తెచ్చుకొని నాకు కూడా మెమోటోస్ ఆర్గనైజేషన్ వాళ్ళు పంపించారు. నేనైతే హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మీ పేరెంట్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పటివరకు మీకు ఏం కావాలో టీచర్స్ అడిగి ఎడ్యుకేషన్ కానీ మిగతా ఏవైనా సరే అడిగి మీకు కావాల్సిన ప్రతిరోజు ఇస్తున్నారు. ఇక్కడి నుంచి మీరు స్టార్ట్ చేస్తుంది. టీచర్స్ని పేరెంట్స్ని అడగండి మీకు ఏం కావాలని. అప్పుడు మీరు ఏం చేస్తున్నారో మీరేం చేయాలో